ట్రంప్ రాగానే భారతీయులకు అన్యాయం జరుగుద్ది, ట్రంప్ రాగానే భారతీయులు నష్టపోతారనుకోవడం తప్పని నేను అంటాను. దానికి ప్రధానమైన కారణం అమెరికా అనేది బేసికల్గా టాలెంట్ పూల్ని నమ్ముకుని బతికే ఎకానమీ. అమెరికన్ ఎకానమీ గ్రో అవ్వాలన్నా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్యాంపెయిన్ సక్సెస్ అవ్వాలన్నా టాలెంట్ పూల్ చాలా అవసరం అనమాట. ఈ టాలెంట్ పూల్ ఇండియా నుంచి, చైనా నుంచి, చాలా దేశాల నుంచి అమెరికాకి వెళ్తుంటుంది అనమాట. ట్రంప్ చెప్పిన విధంగా మనం అర్థం చేసుకుంటే ట్రంప్ అంత రిజిడ్గా రాడికల్గా లేరు. ట్రంప్ దేనికి వ్యతిరేకంగా ఉన్నారు? ట్రంప్ అనేవాళ్ళు ఇల్లీగల్ మైగ్రేషన్స్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇమీడియట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ఆయన మార్కో రూబియో, అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే అమెరికన్ ఫారెన్ మినిస్టర్తో మీట్ అయ్యారనమాట. సో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండియా నుంచి దాదాపు 20,000 మంది ఇల్లీగల్ స్టూడెంట్స్ కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ అమెరికాలో ఉన్నారు. అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. 3 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే ఇల్లీగల్గా వెళ్ళారో డంకీ రూట్స్ అంటాం, లేదా డాంకీ రూట్స్ అంటాం, ఈ రూట్స్ ద్వారా అక్రమంగా సరైన వీసా పద్ధతులు లేకుండా వెళ్ళారో వాళ్ళకి ఇబ్బంది. డొనాల్డ్ ట్రంప్ దేనికి వ్యతిరేకంగా అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకం అనమాట.